ప్రైజ్ ద లార్డ్. అందరు బైబిల్స్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. యోషువ గ్రంథం ఓపెన్ చేయండి, 10వ అధ్యాయం. ఇప్పుడు సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగుము, చంద్రుడా నువ్వు అయ్యాను లోయలో ఆగుము అని యోషువ ప్రార్థన చేసిన ఒక కథ. ఇప్పుడు అమోరీలు రాజులు 5 సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగు, చంద్రుడా నువ్వు అయ్యాను లోయలో ఆగుమని చెప్పినాడు యోషువ అనేది ఒక కథ నేర్చుకున్నాం. అమోరీలు రాజులు వస్తున్నారు గిల్గాలోపురంలో. అమోరీలు రాజులు యుద్ధం చేయడానికి గిబియోన్ వాళ్ళతో వస్తున్నాడు. గిబియోన్ వాళ్ళు ఏం అడిగినారని, యోషువ మీరు అమోరీల రాజులు 5 మంది వస్తున్నారు, మాకు సాయం చేయి యోషువ అన్నాడు. అప్పుడు యోషువ ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకొని వచ్చినాడు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళని చంపారు. అప్పుడు ఏం వర్షం పడింది? వడగండ్ల వర్షం పడింది. అప్పుడు అందరూ చనిపోయినారు. మళ్ళీ ఆ గుహలో దాచిపెట్టుకున్నారు. యోషువ ఏమన్నాడు? అమోరీల్ రాజుల్ని తీసుకురండి అని ఇశ్రాయేల్ ప్రజలు చెప్పినారట. తీసుకొని వస్తే ఇంకా అని చెట్టు ఊరేగిస్తున్నాడు. అంటే తాడుతో గొంతు కట్టడం, ఊపిరి ఆడకలేక చనిపోయాడు. అది మళ్ళీ చనిపోతే ఇంకా తాడు తీసి మళ్ళీ ఆ గుహలోనే వేసి రాయాలని వేసినాము. స్టోరీ. ఇప్పుడు క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు యుద్ధం ఎవరు చేస్తున్నారు? యుద్ధం యెహోవాదే. వెరీ గుడ్. ఇప్పుడు కథ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్స్ అడుగుతాను. యెహోషువ ఏమని ప్రార్థన చేసినాడు? యోషువ ఏమని ప్రార్థన చేసినాడు? చంద్రులా నిన్ను యోషువ ఏమని ప్రార్థన చేసినాడు? సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగు, చంద్రుడా నువ్వు అయ్యానులో ఆగు. అయ్యానులో ఆగాలి. అమోరీల రాజులు ఎవరితో యుద్ధం చేయడానికి వస్తున్నారు? అన్ని నీ చెప్తా పాపకి ఏమొస్తాయి?